నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి ఒక లెక్క ఉంది. ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ కంటే ఆర్జీవీకి బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఆర్జీవీ చేసే ప్రతి పని అందరికీ తెక్కలాగే కనిపిస్తుంది. కానీ తాను ఆ పని ఎందుకు చేశాడో ఓ లాజిక్ కూడా చెప్పి తన తెక్కకు ఒక లెక్క ఉందని కూడా చెప్పేలా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు ఆర్జీవీ. అందుకే ఎప్పుడు చూసినా అతని చుట్టూ వివాదాలు నెలకొనే ఉంటాయి. ఒకవేళ అలా జరగకపోతే వివాదాలు వెతుక్కుంటూ ఆయనే వెళ్తాడు. ఏది ఏమైనా ఎప్పుడు చూసినా కాంట్రవర్సీల మధ్య కనిపిస్తూ ఉంటాడు వర్మ. అలాంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారు అన్న భయంతో తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆయనను అభిమానించే వాళ్ళు మాత్రం ఆయన దర్జాగా తిరుగుతున్నాడు, అరెస్ట్ చేసే దమ్ము పోలీసులకు లేదు అని చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు లోకేష్లను ఉద్దేశిస్తూ ఆర్జీవీ ఒక సినిమా తీశాడు. ఆ సినిమా తీసిన సమయంలో చంద్రబాబు లోకేష్లను కించపరిచేలా కొన్ని పోస్టులు కూడా ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశాడు. ఆర్జీవీ పెట్టిన పోస్టుల వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రీసెంట్గా ఆర్జీవీ మీద పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో విచారణకు రావాలంటూ పోలీసులు ఆర్జీవీకి నోటీసులు కూడా ఇచ్చారు. కానీ ఆర్జీవీ మాత్రం విచారణకు వెళ్లకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిల్ కూడా దాఖలు చేశాడు. ఓ పక్క పోలీసులు ఆయన కోసం వెతుకుతుంటే వర్మ మాత్రం టీవీ ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇస్తూ తిరుగుతున్నాడు. ఇదే క్రమంలో ఆర్జీవీకి సంబంధించి ప్రస్తుతం ఇంటర్నెట్లో ఒక వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడం, తనను అరెస్ట్ చేసేందుకు ఇంటికి రావడం, తాను ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ తిరగడం, ఇవన్నీ కలిపి ఆర్జీవీ తరహాలోనే ఒక సినిమా తీయబోతున్నారట. ఇందులో నిజం ఎంత ఉంది అనే విషయం పక్కన పెడితే తీస్తే బాగుంటుందని చాలామంది పోస్టులు పెడుతున్నారు. మరి నిజంగానే ఆర్జీవీ అంత పని చేస్తారా లేదా వేసి చూడాలి.